ప్రపంచ మానవులారా అక్కడక్కడ మానసిక సైకాలజీ ట్రీట్మెంట్ చేస్తుంటారు. అక్కడ కూడా కుదరకపోతే హైదరాబాద్లో ఎర్రగడ్డ లేదా వైజాగ్లో మెంటల్ హాస్పిటల్స్ అంటారు. అక్కడ ట్రీట్మెంట్ జాయిన్ చేస్తారు. అక్కడ డాక్టర్స్ ఏం చేస్తారు, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని మేలుపరిచి అతన్ని మానవుడిగా తీర్చిదిద్దటానికి డాక్టర్స్ విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ పేషెంట్లు డాక్టర్ గారి స్టెతస్కోప్ లాక్కుంటారు, కోటు లాగుతారు, పెన్ను లాగుతారు, జుట్టు పీగుతుంటారు కూడా. కానీ ఆ డాక్టర్ గారు ఓర్పుతో ప్రేమతో ఆ యొక్క మానసిక వైద్యుల్ని మనుషులుగా తయారని చూస్తారు. కానీ మానవుల్లో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాలిన్యం అరిషడ్వర్గములను మాన్పి పరమ పవిత్రమైన దైవముగా మలుస్తాడు సద్గురువు. ఈ ప్రపంచంలో ఎక్కడ అశాంతి ఉన్ననా గురువు దగ్గరికి రాగానే నీకు పరమ శాంతి వస్తుందో అతనే నీకు 100% సద్గురువు. నీ గురువు ఎవరో చెప్పనవసరం లేదు, నీ గురువును నువ్వే ఎన్నుకో. యాక్సిడెంట్ అయిన పేషెంట్, బాధపడుతున్న పేషెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు వింటారు. ఆ కేసు విని వామ్మో నేను ట్రీట్ చేయలేనని ఆయన గుండాగి చనిపోయాడు. ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్ కూడా ఆ పేషెంట్ యొక్క సమస్యలు విని పడిపోయారు. అలా 100 హాస్పిటల్స్కి వెళ్ళిన డాక్టర్స్ పడిపోయారు. అంటే పేషెంట్కి రాగానే ధైర్యం చెప్పి ఆ పేషెంట్ని మళ్ళా పేషెంట్ నుంచి బయటపడి అతన్ని సజీవంగా తయారు చేసి మళ్ళా ఇంటికి పంపిస్తారు. అది ఆ వైద్యాన్ని సరిగా చేస్తారు. అట్లాగే ఎన్ని సమస్యలతో నీవు ఉన్నా సరే గురువు భయపడాడు నీ సమస్యలు చూసి. కాబట్టి సద్గురువుకి నువ్వు ఎన్ని సమస్యలు చెప్పుకున్నా నీ సమస్యలకి భయపడకుండా నీ సమస్యలన్నీ తీసివేసి నీకు అఖండమైన శక్తిని, అనంతమైన శక్తిని ఇస్తాడు గురువు. అతనే నీ గురువు. ప్రపంచంలో ఎక్కడున్నా ఎన్నుకోండి. ఇది అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి. నేను భౌతికంగా కూడా ధైర్యవంతుణ్ణే. 20 ఏటే లక్షలు సంపాదించాను. కానీ ఆధ్యాత్మికంగా 96లో అరుణాచలం వచ్చి 5 రూపాయలు బుక్ కొనుక్కొని నేను అన్నిటినీ వదిలేస్తూ పోతే దీనికి పిచ్చి పట్టిందని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. 6 సంవత్సరాల పాటు మందులు ఇప్పించాను. కాబట్టి ఇప్పుడు నా పట్టుదల నేను వదలలేదు. దేని మీద పట్టు పట్టినా అది విడుచరాదు. భౌతికంగా వెలన్ సమాధి గారు, ఎలన్ మాస్కర్ గారు ఇలా భౌతికంగా ఎంతో సంపాదించారు. టాటా అదంతా కూడా భౌతికమైన సంకల్ప బలము. ఇక్కడ ఆ సంకల్పములన్నీ తీసి లోపల ఉన్నటువంటి పంచభూతాలకే శక్తినిస్తున్న ఆత్మని తెలుసుకునే స్థితే ఈ అరుణాచలం. ఎవరైనా ప్రపంచంలో నేను ఎవరిని తెలుసుకోదలుచుకుంటే గార్డెన్ నిధిలో నీకు ఒక్క ప్రశ్నలు కూడా లేదు. 1,000,000 మంది కృష్ణుళ్ళు వచ్చినా, 1,000,000 మంది రాముళ్ళు వచ్చినా, 1,000,000 మంది బుద్ధుళ్ళు వచ్చినా, 1,000,000 మంది యేసుప్రభువులు వచ్చినా ఇక్కడ గార్డెన్ నిధులు నీకు ప్రశ్న అడిగేవో అడగలేదు. కాబట్టి మీరు ఇంట్లోనే ఎక్కడైతే ప్రశ్న పడుతుందో ఆ ప్రశ్నని తీసేయండి. అక్కడ ఉన్నది ఆన్సర్. అందరి హృదయాలు ఉన్నది ఆన్సర్ ఒకటే. అందరికీ ఎన్నెన్నో లక్షల కోట్ల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ కోట్ల ప్రశ్నలని మీ మనసు నుంచి పుడుతున్నాయి. కాబట్టి ఆ మనసునే తొలగిస్తే అన్ని ఆలోచనలు జీరో అయిపోతాయి. మీలో ఉన్న పరమాత్మని నేనే అని తెలియదు. ఇదే 4 వేదాల సారము. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఇప్పుడు ఈ ఆత్మకు దేహవాసన లేదు, లోకవాసన లేదు, శాస్త్రవాసన లేదు. ఈ ప్రపంచంలో గ్రంథాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టినా అక్కర్లేదు. ఈ గ్రంథాలు మొత్తం చదవండి, ఈ ప్రపంచ కరెన్సీ పెట్టినా నాకు అక్కర్లేదు. ప్రపంచం అనేది నాకు ఒక ఆలోచన.
కలియుగం అనేది, ద్వాపరయుగం అనేది, త్రేతాయుగం అనేది, సత్యయుగం అనేది కూడా ఒక ఆలోచన మాత్రమే. గాఢ నిద్రలో ఒక ఆలోచన చేయని చూస్తాను చెప్పలేదు. మెలకువలో ఒక ఆలోచన ఆపండి, మెలకువలో ప్రపంచం లేదని చెప్పండి, గాఢ నిద్రలో ప్రపంచం ఉన్నదని చెప్పండి. ఇది మీ లోపల అంతర్ముఖమైతే తప్ప బాహ్యంలో మీకు తెలియదు. 1000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు భూమి తవ్వి దాంట్లో తపస్సు చేసి అది గృహ కాదు. హిమాలయ గుహల్లోకి వెళ్ళి లోపల 1000 కిలోమీటర్ల గృహ సొరంగాల్లో తపస్సు చేస్తే ఇది తపస్సు కాదు. నీ అంతరంగంలో హృద్గృహలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నప్పుడే నీ లోపల ఉన్న గని, ఆత్మ అనే తేజస్సు, ఆత్మగని, పంచభూతాలకి కూడా విలువ కట్టలేని ఆత్మ అందరిలో ఉన్నది. అదే సెల్ఫ్ ఎంక్వైరీ.